రాజేంద్ర నగర్లోని అత్తాపూర్లో విషాదం. ఇంటిపై పతంగి ఎగరవేస్తుండగా విద్యుత్ తీగలపై పడ్డ గాలిపటం. విద్యుత్ ఘాతానికి గురై 11 ఏళ్ల తనిష్కు మృతి. నా పేరు శ్రీపాల్ రెడ్డి అన్న. నేను లక్ష్మీవన్ అపార్ట్మెంట్లో కింద ఉంటాను, ఆఫీస్ కేబుల్ ఆఫీసు. యాక్చువల్ ఏంటంటే నిన్న పిల్లలు అందరు కలిసి పతంగులు ఎగిరేయడానికి వస్తారుగా. దీనివల్ల ఏంటంటే ఆ ముంగడ మల్లయ్య ఉంటారు, ఆ ఇద్దరు అన్నదమ్ములు ఈ ఫ్రెండ్స్ అందరు పైన వచ్చి పతంగి ఎగిరేయడానికి వచ్చిన తర్వాత సంథింగ్ ఆడ ఏసీ కరెంట్ ఏమో కుల్లో ఉందని అంటున్నారు వాచ్మెన్. దానివల్ల ఏంటంటే రేలింగ్కు టచ్ అయినట్టున్నది, పవర్ టచ్ అయినట్టు ఆ అబ్బాయి చూసుకోలేడు. ఆ రేలింగ్ ఇట్లనే ఒరిగినట్టు పతంగి ఎగిరేసుకుంటే సంథింగ్ కింద పడిపోయాడు తమ్ముడు. వాళ్ళన్న పతంగి ఎగిరేస్తున్నాడు. అప్పుడు ఇమ్మీడియట్లీ ఇంకా ఏమైందో అప్పుడే తీసుకెళ్ళాడు, వాళ్ళ బ్రదర్ తీసుకెళ్ళిపోయాడు ఇమ్మీడియట్లీ. వీళ్ళు ముంగడ మల్లయ్య ఉంటే ఎక్కడ ఉంటారు వాళ్ళు, పాపం రెంట్కు ఉంటారు. అలా రెంట్కు వచ్చినారు, వాళ్ళ పిల్లలు వచ్చి ఆడుకుంటారు, ఫ్రెండ్స్ ఆడుకోనికి వస్తారు. అట్లా ఎదురుగా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరు కలిసి ఆడుకోనికి వచ్చినట్టు అబ్బాయి నేను బై మిస్టేక్ జరిగింది, చనిపోయాడన్నట్టు అని తెలిసింది. నా పేరు మోహిత్. నా దోస్తుల కాడికి వెళ్తే నేను పతంగ ఎగిరిపడానికి నా తమ్ముడు వచ్చి అక్కడ ముందు వెళ్తే పెంట్ హౌస్ దగ్గరికి ఆ ఏసీ ఉంది. అయితే అక్కడ షార్ట్, ఆ ఏసీ వైర్లు తిరిగి మొత్తం అన్ని రాడ్లకి పిల్లర్స్కి మొత్తం అట్లా షాక్లు వస్తుంటాయి పైప్ లైన్కి. మళ్ళీ అట్లా నీకు షార్ట్ తగిలింది. మోహిత్ అని అడిచిండాడు నాకు. నేను ఉరికి నా దగ్గర వెళ్తున్నప్పుడు కింద పడిపోయాడు. ఆయనకి ముట్టుకుంటే ఏం షార్ట్ రాలే. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి ఇంటికి తెస్తే జోయా హాస్పిటల్కి వెళ్ళినాం. జోయా హాస్పిటల్కి వెళ్ళి ఉస్మానియా తీసుకెళ్ళాను. అయితే ఈ బిల్డింగ్లో ఇట్లా అయింది. ఏం చదువుకుంటాడు మీ తమ్ముడు? నా తమ్ముడు ఫస్ట్ క్లాస్. ఏం పేరు? తనిష్క్.